అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కుదుర్చుకున్న తాజా తాత్కాలిక ఒప్పందంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అయితే ఈ డీల్ను 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కుదుర్చుకున్న అణు ఒప్పందంతో పోల్చడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒబామా హయం నాటి ఒప్పందం ఒక విపత్తు అని, తాము కుదుర్చుకున్నది ఇరాన్ అణు సామర్థ్యానికి వ్యతిరేకంగా నిర్మించిన ఒక బలమైన గోడ లాంటిదని ట్రంప్ అభివర్ణించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే ఒబామా నాటి ఒప్పందం కంటే ట్రంప్ ముందున్న సవాళ్లు చాలా పెద్దవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా ఇరాన్ ఒప్పందాన్ని సమర్థించుకుంటూనే ఒబామా కాలం నాటి ఒప్పందంపై మరోసారి విమర్శలు గుప్పించారు. 2015 ఒప్పందం ఇరాన్కు అణు ఆయుధాల వైపు దారి చూపిందని, కానీ తమ డీల్ అణు రక్షణకు నిలువెత్తు గోడ అని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో ఒబామా డీల్ వల్ల ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు తొలగిపోయినా వారి అణు కార్యకలాపాలను, ఉగ్రవాద మద్దతును పూర్తిగా అడ్డుకోలేకపోయారు అని ట్రంప్ మొదటి నుంచి విమర్శిస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం ట్రంప్ కుదుర్చుకున్నది కేవలం 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు కుదిరిన ఒక ప్రాథమిక ఒప్పందం మాత్రమే. అసలైన అణు చర్చలు రాబోయే రోజుల్లో జరగాల్సి ఉంది. 2015లో ఇరాన్ వద్ద ఉన్న అణు నిల్వల్లో 97% దేశం వెలుపలకి పంపించగలిగారు. కానీ ఇప్పుడు ఇరాన్ వద్ద మరింత ప్రమాదకరమైన 60% వరకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. వీటిని ఎలా నియంత్రించాలి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ శుక్రవారం స్విట్జర్లాండ్లో వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్ నేతృత్వంలో ఇరాన్ ప్రతినిధులతో తదుపరి చర్చలు ప్రారంభం కానున్నాయి. ట్రంప్ బృందం ఈ చర్చలు చాలా సులువుగా ముగుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ 11 ఏళ్ల క్రితం ఒబామా బృందంతో చర్చలు జరిపిన అనుభవజ్ఞుడైన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీని ఎదుర్కోవడం అమెరికాకు అంత తేలిక కాదు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ, గతంలో ఒబామా ప్రభుత్వం ఇరాన్ను ఒప్పందం కోసం బతిమిలాడిందని, కానీ తాము ఇరాన్పై బాంబుల దాడి చేసి దిగ్బంధం విధించి వారిని చర్చల టేబుల్ ముందుకు తెచ్చాము అని క్లెయిమ్ చేస్తున్నారు. సైనిక శక్తిని చూపి ఇరాన్ను లొంగదీసుకుంటామని అమెరికా భావిస్తుంది. అయితే హర్మూజ్ జలసంధిని మైన్లు, డ్రోన్ల ద్వారా మూసివేయగల సామర్థ్యం ఇరాన్కు కూడా ఉంది. మిసైల్స్ నియంత్రణ, హమాస్, హెజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ అందిస్తున్న మద్దతును అడ్డుకోవడం, ఇరాన్ దేశంలో నిరసనకారులపై జరుగుతున్న అణచివేతను ఆపడం వంటి అనేక అంశాలపై ఈ 60 రోజుల గడువులో ట్రంప్ బృందం గట్టి హామీలు సాధించాల్సి ఉంది. ఒకవేళ ట్రంప్ అనుకున్నట్లుగా ఇరాన్ నుంచి అన్ని రకాల రాయితీలు సాధించి ఆర్థిక ప్రయోజనాలతో కూడిన పూర్తిస్థాయి ఒప్పందాన్ని తీసుకురాగలిగితే అది ఒబామా సాధించిన దానికంటే గొప్ప విజయమవుతుంది. కానీ ప్రస్తుతానికి అదంతా చర్చల దశలోనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.